ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మెగా డిఎస్సిని ప్రకటించినందున అందరం కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇట్లాంటి టైంలో ప్రతిపక్షాలకు పని లేక భయంతోని ఇదేంది వీళ్ళు ఇట్లా చేయబట్టి మంచి పనులు చేసుకుంటా పోతా ఉన్నారని కించిత్తు బాధతోని ఇలా దగాకోరు డిఎస్సి మెగా డిఎస్సి కాదది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, దగాకోరు పనులు చేసింది మీరు. 2014 నుంచి 2023 వరకు మీరు ఏం చేసినో రాష్ట్రం మొత్తం గమనించే ఇవాళ మీరు వద్దురా బాబు మాకొద్దు అని చెప్పి వద్దురా నాయన ఈరోజు ప్రెస్ మీట్ లో నాతో పాటు ఇక్కడ అధికార ప్రతినిధులు లింగం యాదవ్ గారు, నేషనల్ యూత్ కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ గారు, యూత్ కాంగ్రెస్ నుంచి రాహుల్ గారు ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మెగా డిఎస్సిని ప్రకటించినందున అందరం కూడా చాలా హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇట్లాంటి టైంలో ప్రతిపక్షాలకు పని లేక భయంతోని ఇదేంది వీళ్ళు ఇట్లా చేయబట్టి మంచి పనులు చేసుకుంటా పోతా ఉన్నారని కించిత్తు బాధతోని ఇలా దగాకోరు డిఎస్సి మెగా డిఎస్సి కాదది అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, దగాకోరు పనులు చేసింది మీరు. 2014 నుంచి 2023 వరకు మీరు ఏం చేసినో రాష్ట్రం మొత్తం గమనించే ఇవాళ మీరు వద్దురా బాబు మాకొద్దు అని చెప్పి వద్దురా నాయన ఈ కేసీఆర్ పాలన అని చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి చక్కటి తీర్పిచ్చిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉద్యోగ భర్తీలు చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్న దిశలో పోతున్న క్రమంలో మీరు ఇవాళ అవాకులు చివాకులు వేల్తా ఉన్నారు. మీరు 2014 నుంచి ఊరిస్తూ వచ్చి ఇగ తెస్తాము ఇగ చేస్తాము ఇగ ఉద్యోగాలు అని చెప్పి 1,00,000 ఉద్యోగాలని అదని ఇదని ఇంటికొక ఉద్యోగం అని మీరు చేసి ఒప్పరిల్లు తెప్పరిల్లి లాస్ట్ కు 8,700 ఉద్యోగాలు డిఎస్సి ప్రకటిస్తే 2018లో అట్లిట్లా పెట్టి గదొక్కటి మీరు చేసింది. మళ్ళా 2023 ఎలక్షన్ ముందట మళ్ళొక డిఎస్సి అన్నారు, అది కాకనే పాయ్. ఇప్పుడు 11,062 పోస్టులతోని మెగా డిఎస్సి వేస్తే సంతోషించాల్సింది పోయి ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం కూడా మంచిగా చదువుకుంటూ ఇవాళ కొలువులు తెచ్చుకుందామని వాళ్ళుంటే మీరు ఉల్టా దగాకోరని మాట్లాడతారా? ఖబర్దార్, గుర్తు పెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు. రాబోయే రోజులలో మరిన్ని ఉంటాయి, విడతల వారీగా ఉంటది. మీకు ఒక్కసారి కాదు, సినిమా బరాబర్ చూపిస్తూనే ఉంటాం, రోజుకొక బొమ్మ వేస్తూనే ఉంటాం. మొన్న ఏదైతే నర్సులకు చూపించినామో అది, దాని తర్వాత పోలీస్ కానిస్టేబుల్ రాబోయే రోజులలో, ఇప్పుడు డిఎస్సి చూడండి. మీరు అనుకుంటున్నారు కదా ఏదో ముచ్చటబడి, నిన్న లక్ష్మణ్ మాట్లాడుతున్నాడు తుమ్మితే ఉష్పోయే ముక్కని. తుమ్మితే ముక్కు కాదు ఉష్పోయేది, మీ ముక్కు కళ్ళు ముఖం అన్ని కూడా నేలమట్టం అవుతాయి. మీరు ముక్కుకు నాలకు రాస్తారు చూడండి. ఎక్కడ కూడా వాళ్ళతో కలిసి వంత వాడకుండా ప్రభుత్వానికి తగు సూచనలు సలహాలు ఇస్తూ ఇంకా మంచి పనులు చేసే దిశగా ప్రభుత్వాలకు మీరు సలహాలు ఇవ్వాలి. కానీ పెద్ద మనుషుల హోదాలు పెద్ద మనుషులు అయ్యి ఉండి కూడా మీరు ఇట్లా మాట్లాడితే సిగ్గుచేటని చెప్తా ఉన్నాము. గుర్తు పెట్టుకోండి, ఇంకా ఉంటది, మిగిలే ఉంది. దిస్ ఇస్ జస్ట్ ట్రైలర్ అని చెప్తా ఉన్నాము. ఇంకా అభ్యర్థుల కోరిక మేరకు అభ్యర్థన మేరకు టెట్ కూడా నిర్వహించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉంటే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. డిఎస్సితో పాటు టెట్ కూడా నిర్వహించాలని చెప్పి. అగో గది మీరు చేయాల్సిన పని, మీరు అడగాల్సింది గది. ఇవి సరిపోవు, ఇంకో 100 ఖాళీలు ఇక్కడ ఉన్నాయి, ఇంకో 200 ఈ శాఖలో ఉన్నాయి, దీంతో పాటు ఇంకో దానిలో కూడా ఇవ్వాలి అని గవ్వడగానే మీరు అడగకుండా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు ఇది మంచిది కాదు. రేపు పొద్దున మీరేదో మేడిగడ్డ అని పోతా ఉన్నారు కదా, ఆడ కూడా మీరు బొక్క బోర్లా పడతారు. స్వయంగా మీ నాయన కేటీఆర్, మీ నాయన ఏం చెప్పిండో అది బొందలగడ్డనా ఏం మీకపోతారు అక్కడికని గలీజ్ భాష, మా నోటితో మేము మాట్లాడలేము, అట్లాంటి భాషను మాట్లాడుతున్నాడు. మీరెందుకు పోతున్నారు మరి? మీ నాయనకు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళను అడిగినాం కదా డాడీ మనము, మరి నేను కూడా గదే చేయబోతున్నా అని మీ నాయనకు చెప్పిపోండి. మరి ఆయన నోటీసులు ఉందో లేదో మరి అది చెప్పిపోండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.
నెక్స్ట్ నాతో పాటు ఉన్నారు లింగం యాదవ్ గారు మాట్లాడతారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి మెగా డిఎస్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలోనే మేము ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సిని గవర్నమెంట్ ఏర్పడిన తొందరలోనే మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తామని. మరి